29లో ఈ 90s మిడిల్ క్లాస్ అది ఎప్పుడు జరిగింది? 2 years అవుతుందా? 2 years బ్యాక్ జరిగింది అంటే 27 years అప్పుడు. 27. అసలు 90s మిడిల్ క్లాస్ చూసినప్పుడే అనిపించింది ఇది అప్పుడు ఎయిటింగ్లో కూడా చాలా ప్రత్యేకత ఉంది అనుకున్నాను నేను. అందుకని పని కట్టుకుని వాళ్ళు పిలవడానికి కారణం ఏంటంటే దాని ఎయిటింగ్ టాలెంట్ అనేది చాలా ఉంది. డైరెక్టర్ టాలెంట్ ఉంది, ఎయిటింగ్ టాలెంట్ ఉంది, కెమెరా టాలెంట్ ఉంది. ఆ టీం వర్క్ అంటే అదే ఒక సినిమాకి ఖచ్చితంగా వర్కౌట్ అయింది కదా. మేము అందరు ఫ్రెండ్స్ అయిపోయేసరికి సార్ అది ఏమైపోయిందంటే మేము తిట్టుకుంటూ కొట్టుకుంటూనే చేసాం. సో ఆ ర్యాప్ ఉన్నప్పుడు ఫ్రాంక్గా చెప్పేస్తాం కదా సార్, అవును ఇది ఇక్కడ బాగాలేదు, దరిద్రంగా ఉంది, లేదా ఇక్కడ చాలా బాగుంది, ఇవన్నీ ఓపెన్గా మాట్లాడుకునేసరికి ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడే కదా సార్ కొన్ని క్రియేట్ చేయగలుగుతాం మంచివి. షూటింగ్ జరిగేటప్పుడు కూడా వెళ్ళారా మీరు? వెళ్ళాను సార్, అంటే నేను రెగ్యులర్గా వెళ్ళలేదు, 1 or 2 times వెళ్ళాను. ఓకే. షూట్ ప్రాసెస్ అంతా వాళ్ళు కంప్లీట్గా ఎడిట్. ఓకే. కాబట్టి షూట్కి ముందు మేము ప్రిపేర్ అయ్యాం కొన్ని, ఎడిటరు డిఓపి డైరెక్టర్ కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది అని కూర్చొని చేసాం. వర్కౌట్ అయినాయి అవన్నీ. అంటే ఇంత పెద్ద హిట్ అవుద్దనే విషయం మీకు ఎప్పుడు అర్థమైంది అసలు? ఇది ఇంత పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. డే బై డే పెరుగుతూ పోతుంటే ఇంటి నిజంగానే ఇంత పెద్దది అవుతుందా అన్న ఫీలింగ్ వచ్చింది. అదే అసలు హిట్ అనుకున్నాం సార్, ఓకే ఇది మనం డీసెంట్ సినిమా తీసినాం, బాగుంటుంది, నచ్చుతుంది అని అనుకున్నాం. పైగా ఘాటి ఇలాంటి సినిమా మీద, మద్రాస్ ఇలాంటి సినిమా మీద రిలీజ్ చేయటువంటి రిస్కే అని అనుకున్నారా? డిస్కషన్ చేసుకున్నారా? అయినాయి సార్, భయం ఉండింది, అది కొంచెం భయం ఉండింది ఈ రెండిట్లో. ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత అందరూ ఏమన్నారంటే 100 కోట్ల హీరో 1000 కోట్ల హీరోయిన్ మధ్యలో వచ్చి హిట్ కొట్టారు అంటారు. అదే అంటుంటే బిఫోర్ ఏంటంటే ఇంత పెద్ద హీరోయిన్ అంత పెద్ద హీరో వస్తున్నాడు, మనకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది, సెకండ్ వీక్ ఏమో మళ్ళీ మిరాయి వచ్చేస్తుంది, ఏమవుతుందో అని ఒక టెన్షన్ ఉండింది. ఓకే. 2 days రిజల్ట్ చూసాక అర్థమైపోయింది. ఇంకా జనాలందరూ ఈ 1000 కోట్ల హీరోయిన్ 100 కోట్ల హీరో మధ్యలో వచ్చి హిట్ కొట్టారు అంటుంటే ఓకే, అదే అది కూడా ప్లస్ అయింది అనిపిస్తుంది సార్. అలా మాట్లాడడం కూడా కొంచెం ప్లస్ అయింది. ఎందుకంటే అంత పెద్ద సినిమాల మీద ఇది రిలీజ్ అవటం, ఆ కంపేర్ చేసుకుని థియేటర్కి ఆ సినిమాలకు బదులు దీనికి రావటం, ఇది మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోవటం, దాంతో లిటిల్ హార్ట్స్ అనే పదమే పెద్ద ఇది అయిపోయింది అసలు. ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇప్పుడు ఎన్ని సినిమాలు వస్తాయో తెలియదు కానీ మొత్తానికి ఎక్కువ సినిమాలు రావాలంటే ఇలాంటి హిట్లే రావాలి. మరి సినిమాకు ముందు 90s మిడిల్ క్లాస్, అది అసలు అది కూడా ఎయిటింగ్ పరంగా నటులు టాలెంటు. మౌలి అక్కడ కూడా అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఆ మౌలికి తమ్ముడు వేసింది అయితే ఇంకా బాగా చేశాడు అతను. మరి ఆ సినిమా అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ సినిమా అదే నా ఎడిటర్గా? యాజ్ ఏ మెయిన్ ఎడిటర్గా అదే సార్, అసోసియేట్ ఎడిటర్గా చాలా సినిమాలు చేస్తున్నారు. యాజ్ ఏ మెయిన్ ఎడిటర్గా అదే ఎలా వచ్చిందంటే సార్, నవీన్ మేడారం అన్న వల్ల వచ్చింది. ఓకే. నవీన్ మేడారం అన్న డెవిల్కి నేను అసోసియేట్ ఎడిటర్గా వర్క్ చేశాను. అక్కడ ఒక రఫ్ కట్ చేశాను నేను, ఒక ఫస్ట్ హాఫ్ వరకు. ఓకే. రఫ్ కట్ చేస్తే ఆయన చూశారు ఒకరోజు వచ్చి. ఆయన చూసి బయటకు వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడకుండా బయటకు వచ్చి, ఇలా నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, ఆ మూవీకి నువ్వు ఎడిట్ చేస్తే బాగుంటుంది, నువ్వే చేయాలి అన్నాడు. నేను ఓకే అందరు చెప్తుంటారులే, ఇంతకుముందు చాలా మంది చెప్పారు, ఎవరు వేయలేదు అనుకొని లైట్ తీసుకున్నాను. ఓకే. సో ఆయన డైరెక్టర్ గోవాకి వెళ్ళాడు, రాగానే నీకు కథ చెప్పిస్తా, ఈటీవీలో ప్రాజెక్ట్ చేస్తున్నాం మనం, దాన్ని నువ్వు చేయాలి అంటే నేను అంత పట్టించుకోలేదు. ఓకే. లైట్ తీసుకురా, చాలా మంది చెప్పారు నాకు, అంతకుముందు ఎవరు ఇవ్వలేదు. సో ఇది కూడా అలానే ఉంటుందిలే అనుకున్నా, కానీ ఆయన సీరియస్ ఉన్నాడు దాని నుంచి. ఓకే. మళ్ళీ ఒక 1 month తర్వాత ఆయనే గుర్తు చేసి, నీకు చెప్పను నువ్వు చెప్పలేదు ఏంది, డైరెక్టర్ వచ్చాడు అని మీటింగ్ అరేంజ్ చేశాడు నాకు ఆదిత్యతోటి మీటింగ్ అరేంజ్ చేస్తే ఆఫీస్కి వెళ్ళి ఒకరోజు నరేషన్ విన్నాను. ఫుల్ వర్షం పడుతుంటే నరేషన్ వింటే నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. 90s అసలు మనోడు చెప్పే విధానం కానీ, మనోడు నరేషన్ చాలా బాగుంటుంది. సో ఆ నరేషన్లోనే చాలా బాగా నచ్చింది. సరే ఇది కొట్టే సబ్జెక్ట్, దీన్ని వదులుకోకూడదు, మనకు వచ్చింది, మన దగ్గరగా వచ్చింది. సో అలా